అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో గత 11 రోజులు బట్టి శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాలప్పటికీ మీ మత్స్యకారులమంతా రోడ్డెక్కి ఈరోజు అర్ధరాత్రి 12 అవుతుంది. నిరసన కార్యక్రమాలు కొవ్వొత్తుల రూపంలో ఈరోజు తెలియజేస్తాం. హోంమంత్రి అనిత గారు తక్షణమే ఈ గ్రామానికి వచ్చి మత్స్యకారులకు సమాధానం చెప్పాలని మా మత్స్యకారుల యువత తరఫున తెలియజేస్తూ 2000 ఓట్ల మెజార్టీ ఇచ్చిన ఈ గ్రామాన్ని ఇటువంటి పరిస్థితుల్లో పెట్టిన హోంమంత్రి అనిత గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. అయినా సరే ఇప్పటి వరకు ఎక్కడున్నారని మా మత్స్యకారుల తరఫున తెలియజేస్తున్నాం. నిన్న మొన్న మా మత్స్యకారులు ఉప్పాల్లో వెంటనే ఒకరోజు ధర్నా చేస్తే పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. ఇప్పటికీ కూడా 11 రోజులు అయినప్పటికీ హోంమంత్రి గారు ఇప్పటివరకు స్పందించుకోవడం బాధాకరం. ఎందుకంటే ఓట్లోకి గెలిపించారని మీరు ఆలోచిస్తున్నారా, లేదంటే ఈ దిక్కుతో ప్రజలు వద్దనుకొని ప్రజలు మోసం చేసి మీరు వెళ్ళిపోతున్నారా అని చెప్పి మా మత్స్యకారుల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రాకపోతే మా మత్స్యకారులు హైవే కూడా నిర్బంధించి మత్స్యకారులు పరిష్కారం అయ్యే వరకు బలిపరిశ్రమని పెరుగు కొండంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం.